నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. దరిచేరవా ప్రేమ తదుపరి భాగం. మీకు ఈ పాటికే నందిని శాలిని ఒక్కరే అని అర్థమైంది కదా. కథలో ఒక్కొక్క చోట నందిని అని, ఒక్కొక్క చోట శాలిని అనే పేరు వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ వచ్చేశాడు మిస్టర్ రవి. మార్నింగ్ లేచి తన డైలీ రొటీన్ ఫినిష్ చేసి ఎర్లీగా ఆఫీస్కి బయలుదేరాడు విక్రమాదిత్య. తన క్యాబిన్లోకి వెళ్ళి నందిని కోసం వెయిట్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఆఫీస్ టైంకి నందిని లోపలికి వస్తుంది. చుడీదార్ వేసుకోవడమే చిరాకు పడే నందిని చుడీదార్తో ఒక సైడ్ జడ అల్లుకుని ట్రెడిషనల్గా ఆఫీస్కి వచ్చింది. వెంటనే ఆదిత్య ఫ్యూన్ని పిలిచి ఏదో చెప్పి పంపించాడు. లోపలికి వెళ్ళి ఛాంబర్లో కూర్చున్న నందినికి కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళి ఇస్తాడు ప్యూన్. మిసెస్ శాలిని, కమ్ టు మై క్యాబిన్ అని కాల్ చేశాడు ఆదిత్య. క్యాబిన్కి వచ్చిన నందిని, చెప్పండి సార్. అవి మన కంపెనీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఫైల్స్. చెక్ చేసి ఈవినింగ్ 3కి అప్డేట్ ఇవ్వండి అని నీల్కి కాల్ చేసి టెండర్ వేసిన ఫైల్ నీల్కి ఇచ్చి సబ్మిట్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. నందిని ఫైల్స్ చూస్తూ ఉండగా లంచ్ బ్రేక్ అవుతుంది. ఒక్క ఫైల్ కూడా పూర్తవ్వకపోవడంతో లంచ్ కూడా చేయకుండా చెక్ చేసి 2:30 అవ్వడంతో ఒక ఫైల్ ఫినిష్ చేసి ఆదిత్య కోసం చూసి నీల్ కోసం కూడా చూసింది. ఇద్దరూ లేకపోవడంతో క్యాబిన్ నుండి బయటికి వచ్చి ఆఫీస్ క్యాంటీన్కి వెళ్ళి ఒక కాఫీ తాగుదాం అనుకుని క్యాంటీన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆ టైంలో అశ్విన్ ఆదిత్య క్యాంటీన్లో ఏదో డిస్కస్ చేయడంతో వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. నందిని ప్రెజెన్స్ కూడా తనకి ఈజీగా తెలుస్తుందన్నట్టుగా శాలిని లోపలికి రా అని పిలిచాడు ఆదిత్య వెనక్కి తిరగకుండానే. స్లోగా లోపలికి రాగానే కూర్చో అని చెప్పి 3 కాఫీస్ తెప్పించాడు. అప్పటికే అశ్విన్ చూపుకి భయం పట్టుకుంది శాలినికి. వాళ్ళిద్దరినీ చూడడానికి ధైర్యం సరిపోక తల కూడా ఎత్తట్లేదు తను. ఆదిత్య కాఫీ సిప్ చేస్తూ, వర్క్ అయిందా శాలిని? శాలిని, హాఫ్ అయింది సార్. అప్పుడే అశ్విన్ మొబైల్ మోగడంతో ఆది వెళ్దాం పద. ఆదిత్య, నువ్వు కాఫీ తాగి వెళ్ళి వర్క్ ఫినిష్ చేయి. ఇద్దరూ బయటికి వెళ్ళాక ఒకసారి బయటికి చూసి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆదిత్య తాగిన కప్ తీసుకుని ఆదిత్య తాగిన చోట కిస్ చేసి కాఫీ తాగుతుంది. కార్ కిస్ మర్చిపోయి వెనక్కి వచ్చిన అశ్విన్ అది చూస్తాడు. అశ్విన్ని చూసిన శాలిని తడబడుతూ, ఏం కావాలి సార్? కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి నందినిని చూసి వెళ్తాడు. టెండర్ ఆఫీస్. వరుసగా అందరూ టెండర్లు సబ్మిట్ చేసి కూర్చుంటారు. గవర్నమెంట్ పూర్ పీపుల్ కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీస్ పోటీ పడుతున్నాయి. అందరూ టెన్షన్గా ఉంటే చంద్రకాంత్ మాత్రం రిలాక్స్డ్గా ఉన్నాడు. ఎందుకంటే నీల్ టెండర్ ఫైల్ చంద్రకాంత్కి చూపించి సబ్మిట్ చేశాడు. లాస్ట్ పార్ట్లో చంద్రకాంత్ ఇచ్చిన మనీ తీసుకుంటాడు కదా నీల్. సబ్మిట్ చేసే ముందు టెండర్ ఫైల్ అతనికి చూపిస్తాడు. ఫైనల్గా అందరూ టెండర్ అమౌంట్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత బిల్డింగ్ కాంట్రాక్ట్కి లీస్ట్ అమౌంట్ కోట్ చేసిన కారణంగా BWCకి కాంట్రాక్ట్ ఇస్తున్నాం. కంగ్రాట్స్ మిస్టర్ విక్రమాదిత్య. థ్యాంక్స్ చెప్పిన ఆదిత్య, నీల్ నేను వెళ్తున్నా, మిగిలిన ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని రా. నీల్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిన హ్యాపీనెస్ లేదు వీడి ఫేస్లో. నందిని కోసమా అనుకున్నాడు. షాక్ అయ్యాడు చంద్రకాంత్ ఆ అనౌన్స్మెంట్ విని. నీల్ లేచి చంద్రకాంత్ దగ్గరికి వెళ్ళాడు. సార్, మీ ₹1,00,00,000 అని కొన్ని పేపర్స్ చేతిలో పెట్టాడు. అవి సిటీలో ఉన్న అన్ని ఆర్ఫనైజెస్కి చంద్రకాంత్ పేరుతో వెళ్ళిన డొనేషన్స్. సార్, నా బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య, మీకు అప్పుడే చెప్పొచ్చు కుదరదని. అప్పుడు ఇంకొకరి అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు. అందుకే డబ్బులు తీసుకున్నాను. నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం నా ఫ్రెండ్కి తెలుసు. అయినా టెండర్ నా చేతికి ఇచ్చాడు. అది నా ఫ్రెండ్ అంటే. ఒకవేళ దాన్ని నేను మీకు అమ్మేసినా కొంచెం కూడా బాధపడడు. అది ఆదిత్య అంటే. తప్పు చేశావు నీల్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీల్, తెలుసు. మహా అయితే లోన్ క్యాన్సిల్ అవుతుంది. ఐ హ్యావ్ ఏ జాబ్. రోడ్ మీద అయితే తిరగట్లేదు నేను అని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చాలాసేపు వెయిట్ చేసినా ఆఫీస్కి రాలేదు ఆదిత్య. తన కోసం చూసి బయటికి వెళ్ళిపోయాడు నీల్. ఒక కాలేజ్ అది. ఒక అమ్మాయి బ్లూ జీన్స్ అండ్ వైట్ స్ట్రైప్డ్ షర్ట్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వేసుకుని ఉంది. ఒకరిని జుట్టు పట్టుకుని మరీ కొడుతుంది. వెలంకాల నుండి బలంగా 2 చేతులు చుట్టుకున్నాయి. ఏ పోరా ఇక్కడి నుండి అని తనని ఎత్తుకుని పక్కకి తీసుకుని వచ్చాడు. వదలరా, వాడు చచ్చాడు ఈరోజు నా చేతిలో అంటుండగా అక్కడ ఒక బెంచ్పై కూర్చోపెట్టాడు ఆ అమ్మాయిని. హే బంగారం, ఆగవే, ఇంకా కొడితే చస్తాడు. అసలు ఎందుకు కొడుతున్నావు వాడిని? వాడు నాకు ప్రపోజ్ చేశాడ్రా. అయితే కొట్టేస్తావా? ఇంట్రెస్ట్ లేదని చెప్తే సరిపోతుందిగా. పాను నీల్, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, ఇంకొకరిని చూసుకో అంటే ఇట్స్ ఓకే, నన్ను కూడా ట్రై చేయి, నేను బెస్ట్ అనిపిస్తే వాడిని వదిలే అన్నాడు. నీల్, బాబు బాగా బాడ్ మైండెడ్ అనమాట. లంచ్ చేసావా? నీల్ భుజంపై తల వాల్చి, ఇంకొక 4 months నా చదువు అయిపోగానే మన పెళ్ళి కదా. తన తల నిమురుతూ స్మైల్ చేసి, పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటుండగా వచ్చింది బ్యాంక్ నుండి మెసేజ్. లోన్ క్యాన్సిల్ అయినట్టు. చిన్న స్మైల్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. అమ్మాయి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనడంతో తనని ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో శాలిని క్యాబిన్లో కూర్చుని, ఇప్పుడు చెప్పు నందు, ఏంటి కొత్త ఐడెంటిటీ? శాలిని, ఏమంటున్నారు సార్?
నీల్, చూడు నందిని, నువ్వు నందు అన్న విషయం మాకు తెలుసు, మాకు తెలుసన్న విషయం నీకు తెలుసు అని ఫోన్లో ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి తలదించుకుంటుంది నందిని. నీల్, నువ్వు శాలినిగా ఎలా మారేవో నాకు తెలియదు, కానీ నాకు ఒక విషయం తెలుసు. ఆదిత్య ప్రెజెన్స్లో నువ్వు క్షణం కూడా శాలినిగా ఉండలేవు. అందుకే కామ్గా నిన్ను వదిలేసి వెళ్ళిపోయా నిన్న. ఇలాంటి పిచ్చి పనులు చేసి దొరుకుతావని తెలుసు నాకు. సీసీ క్యామ్లో రికార్డ్ అవుతాయి. నందు ఆదిత్యని చూస్తూ ఉండడం, తను తాగిన కాఫీ తాగడం, ఆదిత్య వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతుంటే ఫ్లయింగ్ కిస్ చేస్తున్న వీడియో అది. నీల్, నువ్వు చెప్తావా? ఈ వీడియో ఆదిత్యకి చూపించమంటావా? నందు, వద్దు నీల్ సార్, చూపించద్దు. మా అక్క పేరు మధుశాలిని, నా పేరు మధు నందిని. అక్కకి పెళ్ళయింది, 4 ఇయర్స్ పాప ఉంది. 1 ఇయర్ బ్యాక్ అక్క చనిపోయింది. మా బావ మంచివాడు కాదు. వాడి దగ్గర పెరిగితే పాప భవిష్యత్తు పాడైపోతుందని పాపని తీసుకుని దూరంగా వచ్చేసాను సార్. ఇప్పుడు పాప కస్టడీ కోసం కేసు ఫైల్ చేశాను. పాప కస్టడీ నాకు రావాలంటే జాబ్ కావాలి. అందుకే అక్క సర్టిఫికేట్స్తో జాబ్ అప్లై చేశాను. నీళ్ళు ఇంకా డౌట్గా చూస్తుంటే, మేమిద్దరం ట్విన్స్, ఒకేసారి ఇంజనీరింగ్ చేశాం. నేను ఢిల్లీ, తను హైదరాబాద్లో. స్టడీ అనేది మదర్ లేకపోతే ఫాదర్కి ఇస్తారు కదా, నీకెందుకు ఇస్తారు? మా బావ మంచివాడు కాదని ప్రూవ్ చేస్తే ఇస్తారు కదా సార్. అండ్ నేను నా ఫాదర్ నాకు రాసిన ప్రాపర్టీ మొత్తం పాప పేరు మీద పెట్టాను. అందుకే సార్, నేను శాలినిలా ఉండాలి. కానీ నేను నందిని అని విక్రమాదిత్యకి తెలిసిన మరుక్షణం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నీల్, ఎందుకు తెలియకూడదు నందిని? అయిపోయిన గతాన్ని తలుచుకునే టైం నాకు ఇప్పుడు లేదు సార్. నా వల్ల విక్రమ్ బాధపడ్డాడు, కాదనను. కానీ నాకు జరిగిపోయిన గతం కన్నా నా పాప భవిష్యత్తు ముఖ్యం సార్. ఆదిత్యను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నందిని? సార్, నాకు వర్క్ ఉంది అనగానే నీల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సారీ నీల్ సార్, అవేమీ చెప్పలేను. బట్ మా బావకి నా వీక్నెస్ పాప కాదు ఆదిత్య అని తెలిసిన మరుక్షణం ఆదిత్యని చంపడానికి కూడా సిద్ధపడతాడు. అందుకే నేను శాలినిలా ఉండిపోతే ఏ గొడవ ఉండదు. మా బావ ఆదిత్య ఎదురుపడ్డం కూడా నాకు ఇష్టం లేదనుకుని మిగిలిన వర్క్ ఫినిష్ చేసి పాప కోసం బయలుదేరింది. ఇక్కడ టెండర్ వచ్చిన ఆనందాన్ని నందిని ఆలోచనలు నిలవనివ్వకపోవడంతో స్కూల్కి వెళ్తాడు. అక్కడ పిల్లలందరినీ స్పోర్ట్స్ రూమ్లో టీచర్స్ ఆడిస్తూ ఉంటారు. జై కోసం వెతికితే తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటాడు. నీతు అక్కడెక్కడ కనపడకపోవడంతో స్పోర్ట్స్ రూమ్ నుండి బయటకు వస్తుండగా స్కూల్ ప్లేగ్రౌండ్ చివర్లో చిన్న వాటర్ పూల్ దగ్గర కూర్చుంటుంది. అక్కడికి వెళ్ళగానే నందినితో లేక్ దగ్గర స్పెండ్ చేసింది గుర్తు రాగానే, ఈ రాక్షస్ ఒకటి నా ప్రాణానికి అని బేబీ డాల్ అని నీతు పక్కన కూర్చుంటాడు. వెంటనే హాయ్ ఫ్రెండ్ అని హక్ చేసుకోగానే, నువ్వెందుకు ఆడుకోవట్లేదు వాళ్ళతో? మా మమ్మకి ఇష్టం లేదు ఫ్రెండ్, నేను ఎక్కువ ఆడుకోవద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన టీచర్, పాపకి థ్రెట్ ఉందంట సార్, అందుకే మీతో బయటికి పంపినందుకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాపను ఎవరితో కలవనివ్వద్దని చెప్పారు. ఆదిత్య, ఓకే అని లోపల కూర్చో బేబీ డాల్, ఇక్కడ ఎండగా ఉంది పదా అని లోపలికి తీసుకెళ్తాడు. లోపల మాట్లాడుతూ ఉంటే, నువ్వు నాకు నచ్చావు, గుడ్ బాయ్వి అనగానే నవ్వుకుని, అవునా బేబీ డాల్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. టీచర్ అప్పుడే అక్కడికి వచ్చి, నిత్య మీ మామ వచ్చారు పద అనగానే ఆదిత్యకి కాల్ వస్తుంది. పద బేబీ డాల్, నేను కాల్ మాట్లాడొస్తానని విండో దగ్గర మాట్లాడుతుండగా తను బైక్ పైన ఉన్న నందినిని చూస్తాడు. అప్పుడే స్కార్ఫ్ తీసి మళ్ళీ కట్టుకుంటుంది. ఇదేం చేస్తుంది ఇక్కడ అనుకుని చూస్తుండగానే నిత్య నందు బైక్ ఎక్కుతుంది. నందిని పాపతోనా నేను అటాచ్మెంట్ పెంచుకుంది అని ఆలోచనలో పడతాడు. అంటే తను నిజంగా శాలినినా? నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానా? తను నందు అక్క కూతురని నీల్కు మాత్రమే తెలుసు, వీళ్ళకి ఇంకా తెలీదు. అలా ఆలోచనలో పడి అక్కడి నుండి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అరుంధతి, రఘు ఇంకా ఎంత తాగుతావురా? ముందు ఆ నందిని ఎక్కడుందో కనుక్కో. హాయిగా తాగుతూ దొరికిన దాన్ని ఎంజాయ్ చేస్తూ ఎదురు తిరిగితే చంపేసే ప్రశాంతంగా ఉన్న నన్ను ఇక్కడికి ఈడ్చుకొచ్చింది ఆ నందిని. నా కూతురు దొరకగానే దాన్ని కూడా పెళ్లి చేసుకుని దాన్ని కొడుతూ రోజంతా చిత్రహింసలు పెడుతూ అనుభవిస్తే ఆ కిక్కు వేరు. దాన్ని మాత్రం వదలకూడదమ్మా, నా కాళ్ళ దగ్గర బానిసలా పడుండాలది అని మళ్ళీ తాగడం మొదలు పెడతాడు. మా ఈ ఇంటి ఓనర్ కూతురు కావాలి నాకు. ఏమందం తెలుసా? అరుంధతి, అరే ఈ ఊర్లో ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇది మన ఊరు కాదు. రఘు, అది నాకు కావాలమ్మా. అరుంధతి, సరే ఒక పని చేయి, అర్ధరాత్రి తన గదిలోకి వెళ్ళి తలుపేసి నీకు నచ్చింది చేసుకో, ఎవరూ రాకుండా నేను చూస్తాలే. నెమ్మదిగా లేచి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు రఘు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.